హాయ్ అండి, అందరికీ నమస్కారం. టేస్టీ ఫుడ్స్ తెలుగుకి స్వాగతం అండి. సంక్రాంతి వచ్చేస్తుంది. పిండి వంటలు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేవి అరిసెలు. ఇవి కొత్తగా వంటలు చేసే వాళ్ళైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనం ఈ వీడియోలో చెప్పే పక్కా కొలతలు ఫాలో అవుతే మేము ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశామండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ చేసి వీడియోని చూడండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాము. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ అరిసెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బియ్యపు పిండి, బెల్లము అండి. మనం బియ్యాన్ని ముందుగా తీసుకుని శుభ్రంగా కడుక్కుని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఒక క్లాత్ పై వేసుకుని వీడియోలో చూపించిన విధంగా పల్చగా ఆరబెట్టుకోవాలి. మరీ ఆరిపోకూడదండి. ఇప్పుడు ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇవి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని అంతటినీ కూడా వీడియోలో చూపించిన విధంగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకోవాలి. మనం కేజీ బియ్యం తీసుకుంటే కేజీ బెల్లం తీసుకోవాలండి. ఈక్వల్ పోర్షన్స్ అనమాట. బియ్య పిండి కాదు, బియ్యమే కేజీ. ఇప్పుడు బెల్లం 1 కేజీ తీసుకుని దాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. పెట్టుకుని చాలా కొద్దిగా వాటర్, అంటే వేసామా లేదా అన్నట్టుగా వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. దీనికి ఉండపాకం రావాలండి, తీగపాకం కాదు. పాకం వచ్చిన తర్వాత కొద్దిగా పాకాన్ని తీసుకుని బౌల్లో వేసుకుంటే మనకి ఉండపాకం రావాలండి. అలా పాకం వస్తే కనుక మనకి పాకం రెడీ అయిపోయినట్లే. ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో మనం జల్లించి పక్కన పెట్టుకున్న బియ్యపు పిండిని కొద్దిగా వేసుకుంటూ కలపాలండి. కొద్దిగా వేసుకుంటూనే కలపాలన్నమాట. మొత్తం బియ్యపు పిండి సరిపోతుంది ఈ పాకానికి. కేజీ బియ్యాన్ని మనం నానబెట్టుకుని ఆడించుకుంటే ఆ పిండి కేజీ బెల్లానికి సరిపోతుంది అనమాట కరెక్ట్గా. కొద్దిగా బెల్లం ఎక్కువైనా పలచనైపోతుందండి, సరిగ్గా రాదనమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో చేస్తే వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా వస్తుంది. ఇంకా అరిసెలు అనేవి అసలు విరగవన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయి, షేప్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని అంతటినీ కూడా మనకి కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకుని అవి వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోండి. గుమగుమలాడే అరిసెలు రెడీ అయిపోతాయి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి. ఇప్పుడు చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదే అరిసెల పిండిలో మనం వీడియోలో చూపించిన విధంగా నువ్వులు కూడా వేసుకుని, ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులతో కూడా అరిసెలు వేసుకోవచ్చండి. అదే పిండి కాబట్టి మనం 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నువ్వులు వేసినవి కూడా ఫ్రై చేసేసుకుందాం. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అరిసెలు అనేవి రెడీ అయిపోతాయండి. మీరు ఈ పక్కా కొలతలు ఫాలో అయితే అరిసెలు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా రుచిగా వస్తాయండి. అరిసెలని ఆయిల్లోంచి తీసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా గరిటతో అలా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.